अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆండాళ్ళ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 11వ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. కత్తు కరవై కണ്ണங்கள் పలకరందు செத்தார் திரளெளிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலதும் பொற்கொடியே புத்தரவலகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் முகிந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறுங்கும் பொருள் ఏలోరెంబావాయ్. ఈ 11వ పాసురంలో గోదాదేవి ఉపయోగించిన ఉపమానాలు మహాకవి కాళిదాసు కూడా ప్రయోగించలేదు, వాల్మీకి మహర్షి కూడా ప్రయోగించలేదు. అంత అత్యద్భుతంగా తను ఒక స్త్రీమూర్తి కాబట్టి ఒక స్త్రీ సౌందర్యాన్ని ఆధ్యాత్మిక పరంగా బాహ్యంగా రమణీయంగా వర్ణించారు. అది ఎలాగో స్వామికి ఏ విధంగా స్వామి పరంగా మన పరంగా అమ్మవారు సెలవిచ్చారో తెలుసుకుందాం. కత్తుక్కరవై కణంగల్ పలకరందు, లేగదూడలు కలిగిన చాలా ఆవుల మందలకు పాలు పిండిన ఈ గోపాలుడి గురించి ఈ పాసురం ప్రారంభంలో ఉంటుంది. ఆవులంటే ఏమిటి? రేపల్లెలో ఉండేటటువంటిది గోసంపదే. ఆ గోవులన్నిటికీ కూడా లేగదూడలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పాలు పిండగల సమర్థత కలిగిన వారు ఈ గోపాలురు. ఇది బాహ్యంలో ఉన్నది. మామూలుగా మనందరికీ అలాగే అనిపిస్తుంది కదా. గోకులంలో వాళ్ళ ప్రధానంగా చేసేటటువంటిదే గో సంరక్షణ. ఈ గోవులు ఎవరు అనంటే ముక్త పురుషులు. ముక్త పురుషులు ఎవరు అనంటే వీళ్ళు పరంపదంలో స్వామిని ఎన్నడూ విడివడకుండా ఉండేవాళ్ళు. నిత్యులు, ముక్తులు, ముముక్షువులు. అయితే స్వామి ఏంటంటే ఒక కారణం కోసం అని చెప్పి ఈ భూమి మీదకి కొంతమందిని పంపిస్తారు. ఎప్పుడెప్పుడైతే అవసరపడుతుందో తాను స్వయంగా వచ్చే అవతారాలు కొన్ని ఉంటాయి. ఈ ముక్త పురుషుల ద్వారా కొన్ని చేయిస్తారు. ఆదిశంకరాచార్యుల వారు కానీ, భగవద్ రామానుజాచార్యుల వారు కానీ, మధ్వాచార్యులు కానీ, ఇలాంటి మహనీయులందరూ కూడా కారణ జన్ములు. అందుకే వాళ్ళు పలికిన ప్రతి పలుకు కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా మనని చేయి పట్టుకుని ధర్మమైనటువంటి మార్గంలో నడిపిస్తాయి. ఆ త్రిమతాచార్యులు ఈ దేశంలో పుట్టడం అనేది, అవతరించడం అనేది మన యొక్క గొప్ప అదృష్టం. ఆచార్య పురుషులు, ముక్త పురుషులైనటువంటి గోవులు ఏం చేస్తున్నాయి? ఈ లేగదూడలు అనేవి ఉన్నాయి. లేగదూడలు అంటే ఏమిటి? శిష్యులు. ఈ శిష్యులు లేగదూడలు తమంతటి తమ జీవనాన్ని గడుపుకోలేవు బాహ్య ప్రపంచంలో. విశేషార్థంలో మనం గమనిస్తే ఈ లేగదూడలకి వాటి జీవన ఆధారం ఏంటి? గోక్షీరాలు. ఆ క్షీరాన్ని గోవులు కదా ఇచ్చే, తల్లి ఆవులు ఇస్తాయి. ఎలా ఇస్తున్నాయి అని అంటే ఆచార్యులు ఎవరైతే భగవద్ గుణానుభవం అనే దాన్ని ఒక క్షీరంగా మరల్చి గోవులు ఏం చేస్తున్నాయి? చాలా కష్టమైనటువంటిది. మనం వేదాల్లో కనీసం ఒక శాఖలో ఒక అంశాన్ని తెలుసుకోవడానికే జీవితకాలం సరిపోదట. అలాంటిది సకల వేదాల యొక్క అంత్య భాగంలో ఉండేటటువంటి ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, వీటన్నిటినీ కూడా మనకి సులభంగా ఎలా అందుతాయి? వాటన్నిటినీ గ్రహించగలిగినటువంటి సామర్థ్యం మనలో లేనప్పుడు మనకి ప్రాణానికి అవసరమైనటువంటి తేలికగా మనలో జీర్ణమయ్యేటటువంటి ఆవు పాలని ఆ గోమాత ఎలా ప్రసాదిస్తుందో ఈ ముక్త పురుషులైనటువంటి ఆచార్యులు మనకి ప్రసాదిస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో రహస్యం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా 25 సంవత్సరాల వయసు వాళ్ళే ఉంటారట. ఎందుకని వాళ్ళ వయసు ఎందుకని అక్కడ ఆగిపోయింది అని అంటే
జీవాత్మతత్వం 25ది, 24 తత్వాలు ప్రకృతిది. అలాగే మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు సీతారాములు అనసూయమ్మ దగ్గర సీతమ్మ తల్లి కొన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆవిడ సంభాషిస్తున్నప్పుడు చెప్తుంది అనమాట, రామచంద్రుడికి 25 సంవత్సరాలు, తనకి 18 సంవత్సరాలు అని. ఎందుకని ఆవిడ చెప్పింది అని అంటే, రావణ సంహారం చేయడానికి పరిపూర్ణ మానవుడిగా ఉండేందుకని చెప్పి ఆయనకి సిద్ధమై ఉన్నారు అని చెప్పడానికి సంకేతంగా సీతమ్మ తల్లి చెప్తుంది. అలాగే ఇక్కడ ఈ వయస్సు సంగతి ఎందుకు చెప్తారనంటే, అక్కడతో పరమ పురుషుడికి చేరేందుకు యోగ్యమైనటువంటి వయసు అక్కడ అనమాట. 25ది అనేది రహస్యార్థమైనటువంటి జీవతత్వానికి ప్రతీక. ఎప్పుడైతే అలాగే ఇక్కడ ఆవుల మందలు చాలా చాలా ఉన్నాయి అని చెప్తారు. ఎలా చెప్తారు అని అంటే, బయట చూస్తే గోకులంలో మందల ఆవులు వెళుతూ ఉంటాయి. దాని యొక్క విశేషార్థంలో భగవద్గీతలో కృష్ణుడు బహూని వ్యతీతాని జన్మాని తవచార్జున, అర్జున నీకు నాకెన్ని జన్మలు ఉన్నాయో నీకు అన్ని జన్మలు ఉన్నాయి, బహూని ఎన్నో జన్మలు ఉన్నాయి. అలాగే శృతి కూడా చెప్తుంది ఎట్లాగంటే, అజాయమానో బహుదా విజాయతే, జన్మలేనటువంటి భగవంతుడు మన కోసం ఎన్నో జన్మలెత్తాడు. ఈ మందలు అనేటటువంటి ఆవులు భగవంతుడు మన కోసం తాల్చినటువంటి అవతారాలు. ఆ అవతారాల యొక్క సంఖ్యని మనం లెక్కించలేమని చెప్పి వేదాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తోంది, స్వయంగా స్వామి సెలవిచ్చారు. అలాంటి ఆవుల మందలకి స్వామి యొక్క అనేక అవతారాలతో సంకేతంగా ఇక్కడ ఉదహరించారు. తర్వాత సెత్తార్ తిరళియ చెండ్రు సెరుచెయ్యం, శత్రువుల బలం నశించేటట్లు ఎదిరించి యుద్ధం చేసేటటువంటి వంశం ఈ గోపాల వంశము అని. అంటే ఎట్లాగా అంటే, మనకి ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉంటుందో అప్పుడు మనం వాళ్ళ పట్ల కీడు శంకిస్తాం. ఏదైనా మీ ఇంటికి పిల్లవాడు తొందర రాలేదన్నప్పుడు తండ్రి మామూలుగానే ఉంటాడు, వస్తాడులే ఇంటికి సమయానికి వస్తాడు. కానీ తల్లికి దోవలో ఏమైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో, లేకపోతే ఎవరైనా కొట్టారేమో, ఒక్క మంచి ఆలోచన రాదు. ఎందుకని? తల్లి ప్రేమ ఏమైనా తక్కువ కాదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళ క్షేమం కోరి మనం కీడు శంకిస్తారు. మీరు గమనిస్తే కనుక తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యి కొద్దిగా బంగారు బావి దగ్గర మెట్లెక్కి ఆ కారిడార్లో నడుస్తూ వస్తున్నప్పుడు తీర్థం ఇస్తూ ఉంటారు, ఒక బ్రహ్మతీర్థం. ఆ తీర్థం ఇచ్చే దగ్గర ఎడం వైపున అంగదుడు, హనుమంతుడు వీళ్ళు ఉంటారు. అవి మనం చాలా యథాలాపంగా చూసేసుకొచ్చేస్తాం మ్యూజియంలో వస్తువులా. కాదు, ఆ హనుమంతుడు ఆజ్ఞాపాలక హనుమంతుడు, అంటే ఇలా చేయి అడ్డం పెట్టుకుని ఉంటారు. అంగదుడిని నాట్య భంగిమలో అని చెప్తూ ఉంటారు. నాట్య భంగిమ కాదు, ఆయన భంగిమ ఎక్కడిది అని అంటే, అలనాడు సముద్రం ఒడ్డున శ్రీరామచంద్రుడు ఇసుకలో పడుకుని ఉన్నప్పుడు విభీషణుడు వస్తాడు శరణాగతికి. తన మంత్రులతో పాటు ఆకాశంలో నిలిచి ఉండి స్వామిని శరణు వేడుతున్నప్పుడు ఈ అంగదుడు చెప్తాడు, ఇతను రాక్షసరాజైన రావణాసురుడి తమ్ముడు, మనం శంకించాల్సిందే ఇతన్ని, వద్దు రామ అని ఈయన హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకని? అంగదుడికి రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా చెప్తుందనమాట. ఈ శంకించేటటువంటి ఈ కీడు ఏదైతే వస్తుందేమో, రాబోతుందేమో అనుకుని వాళ్ళని ముందెళ్ళి వీళ్ళు ఎదిరించి యుద్ధం చేయగలిగినటువంటి గొప్ప యోధులు ఈ గోపాలకులు. ఇందాక చెప్పినట్టుగా ఈ గోపాలకులు ఎవరు అనంటే ఆచార్యులు అనమాట. వాడి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏమిటి అని అంటే భగవన్నామం. ఆ నామంతో ఎవరైతే శత్రువులు ఎవరు ఉంటారు, ఈ భగవంతుడు అనేవాడు లేడండి అంటారు. ఆ లేడనేవాళ్ళు కూడా భగవంతుడి పేరు చెప్పాల్సిందే. దేవుడు లేడు అనాలంటే దేవుడు అన్న పదం ఉచ్చరించాలి కదా. ఇంత సకల చరాచర జగత్తుని ఎవరు సృష్టిస్తున్నారు? మనం ఒక పండుని సృష్టించగలమా? ఒక నీటిని సృష్టించగలమా? ఒక గాలిని సృష్టించగలమా? లేదంటే ఒక ఏసీ తయారు చేయగలం, లేకపోతే ఒక జ్యూస్ తయారు చేయగలం. కానీ స్వామి ప్రసాదించినటువంటి ప్రకృతిని గమనిస్తే చాలు, ప్రకృతి మొత్తం జగత్తంతా కూడా ఆ జగన్నాథుడు ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అటువంటి జగన్నాథుడికి ఏ విధమైన, ఆయనకి ఏదైనా ఆపదొస్తే ఆయన చూసుకోలేరా? కానీ మన ప్రేమ ఏం చేస్తుందంటే తనే కాపాడుతుందేమో అనేటటువంటి దాంట్లో ఆచార్యులు భగవంతుడికి సంబంధించిన ఏ అపచారాన్ని కూడా వాళ్ళు
సహించక దాన్ని ఎదుర్కోగలరు. అంటే కత్తిడాలు పట్టుకుని వీళ్ళు యుద్ధానికి వెళ్ళరు. ఈ బాహ్యంలో ఈ గోపాలురు యుద్ధానికి వెళ్ళొచ్చు, కానీ ఆంతరంలో ఏంటంటే ఈ వీళ్ళు శిష్యులకి ఇచ్చేటటువంటి ఉపదేశాలు ఈ శత్రువుల్ని, కామక్రోధాలు అనేటటువంటి అహంకారం, మమకారాలు, ఇటువంటి విషయ భోగాలన్నిటినీ కూడా వాటిని తొలగింపచేసేటటువంటి మహాయోధులు ఆచార్యులు, వారే ఈ గోపాలకులు. కుత్తమొన్రిల్లాద అంటే ఏ దోషం లేని గోపవంశంలో పుట్టిన దానివా అని చెప్పి ఈ గోపికని వీళ్ళు పిలుస్తూ ఉంటారు. ఈ గోపికకి ఎటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వంశంలో పుట్టింది అని అంటే ఈ గోపాల వంశం అంతే. అంటే ఈ ఆచార్యుల యొక్క వంశం అంతా కూడా భగవంతుడిని అమితంగా ఆరాధించేటటువంటి వంశం. స్వామిని మనం ఎవరినైతే ఎక్కువ ఆరాధిస్తూ ఉపాసిస్తూ ఉంటామో కొన్ని సద్గుణాలు కొంతైనా ఒక గుడ్డలో మీరు ఇంగువను మూటగట్టి కొన్నాళ్ళు ఉంచితే దానికి సహజంగా వాసన అబ్బుతుంది. అలాగే స్వామి యొక్క దివ్యమైన గుణాలు కొన్ని ఈ వంశంలో ఉన్నాయి అని చెప్తున్నారు. స్వామికి మరి ఎలాంటి గుణాలు ఉన్నాయో కొద్దిగా గమనిస్తే కనుక రామచంద్రుడు రామరావణ యుద్ధంలో చిట్ట చివరి రోజున రావణాసురుడికి రాముడికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు వేసిన బాణాలకి ఈయన దశకంఠుడి యొక్క రథం విరిగిపోతుంది, ధనుస్సు విరిగిపోతుంది, కత్తి విరిగిపోతుంది. ఇంకొక బాణం వేస్తే అతను మరణిస్తాడు. కానీ నేడు పోయి రేపు నువ్వు నీ రథాన్ని తీసుకుని ధనుస్సును తీసుకుని రా అని పంపిస్తాడు. ఎందుకనంటే ఆ చివరి రోజైనా కూడా తను మనసు మార్చుకుని సీతమ్మను అప్పచెప్తే కనుక రామచంద్రుడు క్షమించేవాడు. ఇంత గొప్ప ఉదార స్వభావం కలిగినటువంటి భగవంతుణ్ణి సేవించేటటువంటి గొప్పదైనటువంటి గోపవంశంలో పుట్టిన గోపిక అని చెప్పి వీళ్ళు ఆ లోపల ఉన్నటువంటి గోపికను సంభావిస్తున్నారు. కోవలర్దం పొర్కొడియే, గోపవంశంలోని బంగారు తీగ అన్నాడు. బంగారు తీగ అంటే మనం బాహ్యంలో అంటూ ఉంటాం, ఎంత బంగారు తీగలా ఎంత గొప్ప సౌందర్యంతో ఉన్నారు. ఈ బంగారు తీగ అనేది విశేషార్థాన్ని గమనిస్తే భక్తే బంగారు తీగ. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక గొప్ప తపస్వి కానీ మహాపురుషులు కానీ వారి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల నుంచి ఒక దివ్యమంగళమైనటువంటి సౌందర్యం, ఏ విధంగా అయితే భగవంతుడి దగ్గర మనం అట్లా నిలిచిపోయి ఒక్క క్షణకాలమైనా కూడా స్వామిని చూస్తూ ఉండిపోతామో, అలాగే వీళ్ళ యొక్క ఆరా అక్కడంతా కూడా చుట్టుంటుంది. వాళ్ళలో ఎందుకు ఉంది అని అంటే మన శరీరం రక్తమాంసంతో ఉంటుంది, వాళ్ళది మంత్రమయమై ఉంటుంది. ఎప్పుడూ భగవన్నామాన్ని తలుచుకుని వాళ్ళు మాట్లాడే మాట కానీ చేసే పని కానీ వాళ్ళు తలిచే భావన కానీ మూడు కూడా ఒకటే ఉంటాయి. దానికి ప్రత్యేకగా వాళ్ళు త్రిదండాన్ని ధరిస్తారు చేతులు. అటువంటి మహాపురుషుల యొక్క గొప్ప భక్తి వాళ్ళకి అందాన్ని కలిగిస్తుంది తప్ప పైన ఏ విధమైనటువంటి ఈ లేపనాలు కానీ ఇంకేదైనా సాధనాల వల్ల మటుకు అది కాదు. అది లోపల నుంచి పెళ్ళుపుకేటటువంటి ఆ దివ్య గుణాన్ని మనం ఈ రోజుకి కూడా కొద్దిమంది సాధువుల దగ్గర మహాత్ముల దగ్గర మనం పరిశీలించుకోవచ్చు. ఇక్కడ ఈ గోపికని బంగారు తీగ అంటున్నప్పుడు వీళ్ళు ఈ గోపికలందరూ కూడా ఆ గోపికని ఎందుకు ప్రశంసిస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే ఆవిడ ఎంత గొప్ప సౌందర్యవతో అర్థమవుతుంది. మనం పురుషుల్లో చూస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ అని రామచంద్రుడిని పలుకుతారు. ఋషులందరూ కూడా రామచంద్రుడి దివ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోయి స్వామిని నిన్ను చేరాలని వాళ్ళకి విన్నవిస్తే ఈ అవతారంలో కుదరదు, మీరందరూ కూడా తర్వాత వచ్చేటటువంటి ద్వాపరయుగంలో కృష్ణావతారంలో గోపికలుగా జన్మించండి అని చెప్పి స్వామి వాళ్ళకి అనుగ్రహిస్తారు. అంత గొప్ప సౌందర్య రాశి ఎవరు అని అంటే పరమాత్మ. ఆ పరమాత్మ గుణాలని స్త్రీలలో పుణికిపుచ్చుకుంది ద్రౌపదీదేవి. ఆ అగ్ని సంభవ కదా, ఆవిడ హోమగుండం నుంచి ఉద్భవించింది. ఆవిడ యొక్క దివ్య తేజస్సును చూసి స్త్రీలే ప్రశంసించేవారట. అటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి ఈ సౌందర్యం కలిగిన ఆ సౌందర్యమే భక్తిగా కలిగినటువంటి బంగారు తీగ అని చెప్పి గోపికని వారు ప్రస్తుతిస్తున్నారు. పుత్తరవల్హుల్ పునమైలే, ఇక్కడే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా ఉపయోగించినటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని ఆండాళ్ళ తల్లి ప్రయోగించారు. ఎలాగా అంటే పుట్టలోని సర్పం వంటి నితంబము కలదానా, అడవిలో నెమలి వంటి దానా.
నితంబము, ఈ నితంబం కానీ కేశపాశం కానీ పురుషులకి ఆకర్షణంగా ఉంటుంది. ఇది బాహ్యంలో ఎంత జుట్టు ఉంటే అంతగా అందం అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే నితంబం అంటే వెనుక భాగం. ఆ వెనుక భాగం ఎలాగుందంటే చుట్టుకున్నటువంటి ఒక పాము పడగ యొక్క వైశాల్యము, కాంతి ఆ విధంగా ఉంది. సన్నని నడుము దగ్గరికి అది అలా ముందుకి వెళుతూ ఉంది అని ఇది బాహ్యమైనటువంటి అర్థం. దీని యొక్క గొప్ప విశేషార్థం ఏంటి అని అంటే, శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది. వెన్నెముకకి అడుగున ఒక 3 అంగుళాల కింద అది నిద్రాణమై ఉంటుంది. ఎవరైతే కుండలిని శక్తిని జాగృతం చేస్తారో వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటారు. స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం. పైన ఉన్నటువంటి సహస్రారం, శిరస్సులో ఉన్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటి పద్మంలో విహరిస్తోంది. ఎలా విహరిస్తోంది అంటే అడవిలో ఉన్నటువంటి నెమలి వలె. ఇక్కడెక్కడో మనం ఇంట్లో పెంచుకునే నెమలిగా చెప్పాలి. అడవిలో ఉన్న నెమలి. అడవిలో ఉందంటే ఏంటి? స్వేచ్ఛగా ఉంది. ఎప్పుడైతే ఈ బంధాలన్నిటి నుంచి విముక్తమైపోయి ఈ జీవాత్మ ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ అట్టడుగునటువంటి మూలాధారం నుండి పైన ఉన్నటువంటి సహస్రానికి చేరుకుంటుందో ఆ సహస్రాంలో పురివిప్పిన నెమలిలాగా విహరిస్తుంది. ఎంత గొప్ప పోలిక! ఒక తంత్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి మంత్ర విద్యని అమ్మవారు చాలా సులభంగా మనందరికీ అర్థమయ్యే విధంగా పోలుస్తూ ఈ గోపికని ఆ విధంగా ప్రస్తుతిస్తున్నారు. ఎందుకని అనంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనం ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నాము, మనం కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే మనం పొందగలం. ఒక్కో చక్రం అన్నీ మనం జయించుకుంటూ వెళితే చాలా ఎంతో ఇది వచ్చేస్తుంది. అంటే బాహ్యమైన వాటి కోసం కాకుండా బాహ్యంగా మనం చేయవలసిన పనులని మనం శ్రద్ధతోటి చేస్తూ ఆంతరంగికంగా స్వామి పట్ల భక్తితోటి మనం గనక సరైనటువంటి ఉపదేశంతో మంచి సత్సంగంలోని మంచి మాటల ద్వారా తెలుసుకోవడం ద్వారా సహస్రారంలో ఆ నెమలిలాగా విహరించగలం. ఈ ఒక స్టేట్మెంట్ అంటే ఈ సద్భావనని అమ్మవారి ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. నేను ముత్తం పుహుందు నీ ముంగిట వచ్చి నీ వాకిట చేరాము అంటాడు. ఎలాంటి ముంగిటది? ముద్దుగారే యశోద ముంగిట ముత్యమని మన అన్నమయ్య సంకీర్తనం రచిస్తారు. లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో ఈ విధంగా అంటారు. విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థ ములూఖతే నిబద్ధం. ఉపనిషత్ ప్రతిపార్థమైనటువంటి పరబ్రహ్మ తత్వం గోపికల ప్రాంగణంలో రోటిలో కట్టబడి ఉంది, అక్కడికి వెళ్ళి వెతుక్కోమని చెప్తాడు లీలాసుకుడు. అంటే స్వామి ఎంత సులభుడు. బ్రహ్మాది దేవతలు కూడా ఈ వ్రేపల్లెకి వచ్చి ఈ గోప బాలురు అందరితో పాటు స్వామి ఆరగించినటువంటి ఆ చద్దన్నాన్ని తినాలి అని చెప్పి వాళ్ళు ఆశపడతారట. ఇది భాగవతంలో చాలా రమణీయంగా పోతనామాచులు వర్ణిస్తారు. నీ వాకిటికి వచ్చి మేము నిలిచి ఉన్నాము, నీ గుమ్మంలో ఉన్నామని చెప్పచ్చు కదా. చేరి నీ ముంగిట చేరి ఉన్నాము. ఎలాగైతే విభీషణుడు ఉత్తరం తీరమాసాధ్య, విభీషణుడు సముద్రం ఒడ్డున రామచంద్రమూర్తికి శరణ వేయడం కోసం ఆ ఉత్తర తీరంలో ఆయన చేరాడంతే. రామచంద్రుడు శరణ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ నా గమ్యం ఏంటి, నేను ఎంచుకున్న మార్గం ఏంటి, నేను అక్కడికి చేరడమే. అలాగే మేము కూడా నీ ముంగిట చేరి ఉన్నాము. ఎందుకని? శ్రీకృష్ణుడిని సాన్నిధ్యాన్ని పొందడానికి నీ తోడు మాకు అవసరము. అందుకని చెప్పి మేము నీ దగ్గరికి వచ్చి నీ వాకిట్లో నిలిచి ఉన్నాము, తీరాన్ని ముంగిట చేరి ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ నొక్కి ఈ గోపికలు చెప్తున్నారు. ముగిల్వళ్ళని పేర్పాడ, దేనికి వచ్చాం మేము? మేఘవర్ణుని నామాన్ని కీర్తించడానికే వచ్చాం. మేఘవర్ణుడు నీలమేఘ శ్యాముడు. మన నల్లనయ్యని అందం ఎన్ని విధాలుగా పొగిడినా కూడా మాటలకి సరిపోదు. నీలమేఘుడని ఎందుకంటారు? మేఘుడు కూడా ఎలాగైతే ఇక్కడ వర్షించకూడదు అక్కడ వర్షించవచ్చు అనేటటువంటి తారతమ్యం చూపించకుండా పట్టణాల్లోనూ బీడు భూముల్లో పంట భూముల్లో అన్నిటో సమానంగా వర్షించేదే మేఘుడు.
అలాగే పరమాత్మ కూడా ఇతను నన్ను ఆశ్రయించాడు, ఇతను నన్ను ఆశ్రయించలేదు, భేదం అనేది చూపించడు స్వామి. అదే ఆయన గొప్పతనం. మనం ఏమైనా గొప్ప యోగులమా లేకపోతే గొప్ప తపస్సంపన్నులమా అయినా కానీ మనని ఒక్కసారి గోవిందా అని పిలిస్తే చాలు ఎందుకు కరుణిస్తాడు. ఇక్కడుండి ఒక్కసారి మనం మనసారా తిరుమల శ్రీవారిని తలుచుకుంటే అక్కడ ఆయనకి చేరిపోతుంది ఆ విషయం. ఇది నిజం. అది ఇలాగా కీర్తించడం ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు కీర్తిస్తున్నప్పుడు ఆ కీర్తి గానానికి నువ్వు పులకితవై మాకు దర్శనాన్ని ఇవ్వు అని చెప్పి వీళ్ళు ఏమంటున్నారంటే, సిత్తాదే పేసాదే, మేము ఇంత కీర్తిస్తున్నా కూడా నువ్వు ఉలకక పలకక ఉన్నావేంటి అంటే, ఒక ఆళ్వారిలో నమ్మాళ్ళవారు ఒక్కరే ఉలకకుండా పలకకుండా ఉంటారు. ఆ స్థితిలో ఏమైనా నువ్వు ఉన్నావా అంటే, సంపూర్ణమైనటువంటి భగవద్ అనుభవాన్ని మనసులో నిండిపోయినప్పుడు మనకి వేరే వాటి మీదకి ధ్యాస వెళ్ళదు. అలా ఉన్నావా అని వీళ్ళు అన్ని విధాలుగా కూడా ప్రయత్నించి గోపికని నిద్ర మేల్కొల్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సెల్వ పెండాటి సంపన్నురాలైన ఓ అమ్మ, ఎంత సంపన్నురాలు, ఎంత గొప్ప ఆవిడ, ఎటువంటి గోపవంశం, ఎన్నో బహు ఆలమందలు, బహుని జన్మాని అనేటటువంటి స్వామి యొక్క అనేక జన్మలు కలిగినటువంటి విధంగా ఎన్నో గోవుల యొక్క సమూహాలను కలిగినటువంటి గోపవంశం. ఆ గోపవంశంలో వాళ్ళు ఎవరు, స్వామికి ఏ ఆపద వచ్చినా కాపాడేవాళ్ళు. అలాంటి గోపవంశంలో జన్మించినటువంటి ఓ గోపిక, నువ్వు ఎంత గొప్ప సంపన్నురాలివి అని వీళ్ళు పిలుస్తున్నారు. నీ ఎత్తు కొనుంగం పొరులేలో, నీ నిద్రకు అర్థం ఏంటి? మేము ఇన్ని రకాలుగా చెప్తున్నాం, స్వామి గురించి చెప్తున్నాం, నీ గురించి చెప్తున్నాం, మా ఆర్తిని నీకు విన్నవిస్తున్నాం, అయినా కానీ నువ్వు ఉలకటం లేదు, పలకటం లేదు. అంటే నీ నిద్రకి అర్థం ఏంటి? ఒకవేళ నువ్వేదైనా బాహ్య స్మృతి లేకుండా పూర్తిగా సమాధి స్థితిలో నిమగ్నమై ఉన్నావా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా అమ్మవారు గోపబాలికలతో కలిసి గోష్ఠిగా ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ తర్వాతిదైనటువంటి 11వ పాసురంలోకి మనం ప్రవేశిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.